నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, 14వ రోజు రాత్రి అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది. అర్ధరాత్రి దాటిపోయింది. సైనికులంతా అలిసిపోయారు. అర్జునుడు ఇహ చాలు, ఈ పూటకి అందరూ సోలిపోతున్నారు, రెస్ట్ తీసుకోండి అని యుద్ధాన్ని ఆపుదామనగానే శత్రు సైనికులు, అదేవిధంగా స్వపక్షంలో ఉన్నటువంటి సైనికులు కూడా అర్జునుడి యొక్క ధర్మబుద్ధికి ప్రశంసించారు. చచ్చిపోతున్నాము నిద్ర లేకుండా, ఈయన మొత్తానికి యుద్ధం ఇప్పటికి ఆపాడు, పళ్ళ బిగువన యుద్ధం చేస్తున్నారు 14వ రోజు రాత్రి సైనికులందరూ కూడా. ఆ మాట అనగానే ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకొని అట్లాగే నిద్రపోయారు. ఈ విధంగా నిద్రపోయారు. తెల్లవారుతోంది. తెల్లవారుజామున అందరిని లేపేశారు. మళ్ళీ ఇంకా తెల్లవారుజామున కొంచెం టైం మిగిలిందనగానే మళ్ళీ యుద్ధం ప్రారంభమైపోయింది. మళ్ళీ మొదలైంది దుర్యోధనుడి యొక్క నస. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు పాండవ పక్షపాతంతో ఉన్నావు, అందుకే శక్తిని పూర్తిగా వినియోగించట్లేదు నువ్వు యుద్ధం చేయడానికి అనగానే ఇక ద్రోణాచార్యుడికి తిక్కరేగిపోయింది, విసుగొచ్చేసింది. ఎందుకంటే రోజు పాడిందే పాటని అదే పాట పాడుతుంటే దుర్యోధనుడు, మన యొక్క ద్రోణాచార్యుడికి విపరీతమైనటువంటి ఇరిటేషన్ వచ్చింది. ఏమయ్యా, నువ్వు చూస్తూనే ఉండగానే అర్జునుడు వరుసపెట్టి రంపకొంతలు వరుసపెట్టి కోసవతలు పడేస్తున్నాడు జనాల్ని, నువ్వు చూస్తూనే ఉన్నావు. నా శక్తి వంచన లేకుండా నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను, ఇది కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు, అయినా కానీ ఎడాపెడా మాట్లాడతావు, అర్థం ఉందో చెప్పే మాటకి అని ద్రోణాచార్యుడు తీవ్రంగా దుర్యోధనుడిని నిందించాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, ఇదంతా వద్దు, ఊరికి మీరు అర్జునుడిని పదే పదే శభాష్ శభాష్ అని ప్రశంసించకండి, వదిలేయండి. మీరు కొంత సైన్యంతో మీరు యుద్ధం చేసుకోండి, మీ యుద్ధం మీద మీరు చేసుకోండి. నేను, కర్ణుడు, శకుని కలిసి కొంతమంది సైన్యాన్ని తీసుకొని మేము అర్జునుడిని సంహరిస్తాము, 2 భాగాలు అన్నాడు. సైన్యాన్ని దుర్యోధనుడే చెప్పేస్తున్నాడు. సైన్యాధిపతి అయినటువంటి ద్రోణాచార్యుడికి సగం సైన్యం, మహారాజు అయినటువంటి దుర్యోధనుడికి సగం సైన్యం అనమాట, రాజు. సో 50-50 నేను వెళ్ళి యుద్ధం చేసి అద్భుతాలు సృష్టిస్తాను అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ద్రోణాచార్యుడికి నవ్వు వచ్చింది. ఎంత చేస్తేనేమీ కాలేదు, ఇప్పుడు ఈ నెల ఏదో ఓడబడుస్తాను అంటున్నాడు, ఇదంతా అయ్యేదిగా చచ్చేది కాదు అన్న భావనతోటి ద్రోణాచార్యుడు నవ్వి, అలాగనయ్యా, గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడిని ఎదుర్కొని ఎవడన్నా సుఖంగా ఇంటికి పోతాడా? నువ్వు నాతో మాట్లాడావే మూర్ఖంగా, ఇది మూర్ఖులే మాట్లాడే మాట కరెక్ట్గానే మాట్లాడావు, ఎందుకంటే నువ్వు మూర్ఖుడివి కాబట్టి. ఊరికి నిష్ఠురాలు ఆడుతుంటావు, పాపపు ఆలోచనలు చేస్తూ ఉంటావు, నీకు మంచి చేసే వాళ్ళ యొక్క మంచిని గ్రహించవు, వాళ్ళని కూడా మాటని బాధ పెడతావు. ఇది నీ యొక్క నైజం. ఓకే, నీ స్వభావం ఇట్లాంటిదే. అందువలన ఇక నీ పనేగా అయినా యుద్ధం అనేది అసలు నీకోసమే కదా ఎంత చేస్తున్నాం మేమందరం. సో యుద్ధం అనేది బేసిక్గా ఇట్ ఈస్ యువర్ వర్క్. మేమందరం కూడా మీకు సహాయం చేస్తున్నాం. యుద్ధం నువ్వు చేయాల్సిందే, తప్పకుండా వెళ్ళు, అర్జునుడిని సంహరించి పారి. ఓకే, క్షత్రియ వంశంలో పుట్టావు కదా, ఏ పాపం ఎరిగినటువంటి శత్రువులందరినీ కూడా ఆ అర్జునుడితో ఎందుకు చంపిస్తావు? నువ్వు డైరెక్ట్గా ముఖాముఖి వెళ్ళి తాడవపేడి తేల్చేసుకో. అసలు ఈ వైరానికి అంతటికి కూడా మూల కారణం నువ్వే కదాయా. అందుచేత అర్జునుడితో నువ్వు యుద్ధానికి వెళ్ళు. నీ మేనమామ ఉన్నాడుగా శకుని, ఆయన కూడా పట్టుకుపో. జూదంలో కూడా బాగా మోసాలని తెలిసినటువంటి వాడు, అతను తీసుకెళ్తే యుద్ధంలో కూడా జూదం వాడి బాగా జయిస్తాడు. అంటే ఎక్కశక్యం అన్నమాట, వ్యంగ్యం ఇదంతా. ఓకే, నువ్వు కూడా చాలాసార్లు మీ నాన్న అయినటువంటి ధృతరాష్ట్రుడితో అన్నావు కదా, నాన్న నేను, కర్ణుడు, దుశ్శాసనుడు మేము ముగ్గురం కలిసి వెళ్ళి కౌరవుల్ని, మన యొక్క పాండవులందరినీ కూడా జయిస్తాము, సంహరించేస్తాము అని అన్నావు కదా, చాలాసార్లు అన్నావు ధృతరాష్ట్ర మహారాజుతోటి. వెళ్ళి ఇప్పుడు వెళ్ళి నీ యొక్క ప్రతిజ్ఞని నువ్వు నెరవేర్చుకో. అదిగో అర్జునుడు ఎదురకుండా సిద్ధంగానే ఉన్నాడు, నీ క్షత్రియ ధర్మం నువ్వు నెరవేర్చు. నీకు జయం కంటే కూడా మరణమే మంచిది. చాలా దానాలు చేశావు, భోగాలు అనుభవించావు, చదువులు చదివావు, ఐశ్వర్యం సంపాదించావు, అప్పులు తీర్చుకుని హాయిగా ఉన్నావు. అంటే కడుపులో చల్ల కదలకుండా ఉన్నావు, అనుభవించాల్సినంత అనుభవించావు జీవితంలో. ఇంకా భయం ఎందుకు? వెళ్ళి అర్జునుడికి యుద్ధం చెయ్యి. ఇన్ని మాటలు ద్రోణాచార్యుడు ఎడాపెడా దుర్యోధనుడిని కడిగి పారేశాడనమాట. అప్పుడు అయినా కానీ దుర్యోధనుడు తన ముందు చెప్పిన ప్రకారము సైన్యాన్ని 2 భాగాలు చేసి, ఒక భాగాన్ని ద్రోణాచార్యుడికి, ఒక భాగాన్ని తన కింద ఉంచుకొని యుద్ధం మొదలెట్టారు. యుద్ధం మొదలెట్టగానే భయంకరమైనటువంటి యుద్ధంలో అర్జునుడు వేలాది మంది సైనికుల్ని సంహరించి పడేశాడు. సంహరించి పడేసినప్పుడు మరో పక్కన ఇటు ద్రోణాచార్యుడు కూడా అనేక మంది సైనికులని, రథికులను కూడా సంహరించాడు. అంతేకాకుండా
విరాటుణ్ణి, ద్రుపదుని మనుమలను కూడా ఈ యొక్క ద్రోణాచార్యుడు ఆ రోజు యుద్ధంలో, అంటే 15వ రోజు యుద్ధంలో చంపేశాడు. గమనించారా? విరాటరాజు, ద్రుపదుడు ఆ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడి చేతిలో మరణించాడు. అంటే ద్రోణాచార్యుడు ఎంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడో మనం గమనించాలి. దాంతో భీముడు రెచ్చిపోయి కురు సైన్యంలో దూరి ఆ సైన్యం మొత్తాన్ని కూడా క్షోభింపజేశాడు. ఈ విధమైనటువంటి యుద్ధంలో నకులుడు దుర్యోధనుడిని కూడా ఓడించాడు. మరో పక్కన దుశ్శాసనుడు, సహదేవుడు, కర్ణుడు, భీముడు, ద్రోణుడు, అర్జునుడు కూడా ముఖాముఖి యుద్ధాలు చేశారు ఆ రోజున. ద్రోణాచార్యుడు ప్రయోగించినటువంటి ప్రతి ఆయుధాన్ని, ప్రతి దివ్యాస్త్రాన్ని అర్జునుడు అదే దివ్యాస్త్రంతో కొట్టుపడేశాడు. అర్జునుడి యొక్క నైపుణ్యాన్ని ద్రోణాచార్యుడు చాలా ప్రశంసించుకుంటూ ఉన్నాడు మనసులో. అబ్బా, నేను కదా గొప్ప గురువుని, ఇలాంటి గొప్ప శిష్యుడిని తయారు చేశాను అని చెప్పని మనసులో చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు, సిద్ధులు, చారణులు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని చూసి ఒకే రుద్రుడు 2 శరీరాలు ధరించి, అంటే ఇటు ద్రోణాచార్యుడు గాను ఇటు అర్జునుడు గాను శరీరాలు ధరించి యుద్ధం చేస్తూ ఉన్నారా? ఇంతకు మించినటువంటి యుద్ధం ఇంకొకళ్ళు ఎవరు చేయగలరు? ఒకే మహారుద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన 2గా విడిపడి యుద్ధం చేస్తున్నాడు తనతో తానే అన్నటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు ఆచార్యుల్లో శాస్త్రజ్ఞానం ఉంది, అర్జునుడిలో జ్ఞానము, సాధన ఉన్నాయి. ఆచార్యుల్లో శౌర్యం ఉంది, అర్జునుడిలో బలము, శౌర్యము 2 ఉన్నారు. అంటే డి అని కొట్టేసుకుంటున్నారు. వీళ్ళని యుద్ధంలో ఎవరు నివారించగలరు అని కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతలో ద్రోణాచార్యుడు పాంచాల సైన్యం మీదకి, అర్జునుడు కౌరవ సైన్యం మీదకి, అంటే ద్రోణాచార్యుడు ఇలా వెళ్ళాడు, అర్జునుడు ఇలా వచ్చాడు. యుద్ధం మొదలైంది. మరోపక్క దుష్టోద్యుమ్నుడికి దుశ్శాసనుడికి జరిగినటువంటి యుద్ధంలో దుశ్శాసనుడు ఓటమి పాలయ్యాడు. అనేక సందర్భాల్లో మనం గమనించాల్సిందంటే మహాభారత యుద్ధంలో చాలామంది దొరికినా కానీ, ఇప్పుడు కర్ణుడికి ఎలాగైతే పాండవులు అర్జునుడి మినహా దొరికినప్పుడు కుంతికి మాట ఇచ్చినట్లుగా కర్ణుడు చంపలేదు. అలాగే కర్ణుడు దొరికినప్పుడు సాత్విక లాంటి వాళ్ళు మరికొందరు కూడా, భీముడు లాంటి వాళ్ళు కూడాను కర్ణుడి చేతికి దొరికినా కానీ అర్జునుడు పాలు కదా, అర్జునుడు ఆల్రెడీ శపథం చేస్తున్నాడని వదిలేశారు. అలాగే దుర్యోధనుడు అనేక సందర్భాల్లో మహావీరులైనటువంటి పాండవులకు దొరికినా కానీ దుర్యోధనుడిని చంపకుండా వదిలేశారు. ఎందుకంటే అది భీముడి పాలు అని. అంటే అనేక సందర్భాల్లో కొంతమంది ప్రాణాలు లెక్కించుకోవడంలో ఆ యొక్క ప్రతిజ్ఞల యొక్క సారాంశం ఇముడి ఉందన్నమాట. బలానాయన ప్రతిజ్ఞ చేశాడు, ఈయన ఆయన చేతుల్లో చావాలి కాబట్టి నేను చంపను, ఈ మోడల్. అందువలన యుద్ధం 18 రోజులు నడిచిందేమో అనిపిస్తుంది. మొట్టమొదటి ప్రతిజ్ఞలు పక్కన పెడితే 10 రోజులు యుద్ధం అయిపోయి ఉండొచ్చు బహుశా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా దుష్టోద్యుమ్నుడు ద్రోణుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు నకుల, సహదేవులు కూడా ఈ యొక్క దుష్టోద్యుమ్నుడికి సహాయంగా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మహాభారతంలో వస్తుంది. దుర్యోధనుడు, సాత్యకి వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చెడ్డి ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. దుర్యోధనుడు, సాత్యకి చిన్నప్పుడు చక్కగా ఆటలు ఆడారు, పాటలు పాడారు, కోతి కొమ్మచ్చులు ఆడుకున్నారు, దొంగ పోలీసు ఆట ఆడుకున్నారు. ఇట్లా అంటే ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్స్ దుర్యోధనుడు, సాత్యకి. ఈ విషయం మనకు చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా ఎదుర్కొని నిలబడినప్పుడు ముందు యుద్ధం చేసుకోవాలా, ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు చిన్నప్పటికి సంబంధించినటువంటి, నువ్వు ఆ రోజు చూసావా, నువ్వు నన్ను కొట్టావు, నేను అప్పుడు నిన్ను తిట్టాను, నేను నీ మీద అలిగాను, నువ్వు నన్ను అరిచావు, ఇవన్నీ కూడా ఇటు దుర్యోధనుడు ఇటు సాత్యకి ఎదుర్కొని నిలబడి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరూ మహావీరులు, కానీ సంతోషంగా కళ్ళనీళ్లతోటి ఒకళ్ళు ప్రేమగా చూసుకుంటున్నారు. ఇట్లాంటి సన్నివేశాలు భలే ఉంటాయి అన్నమాట మహాభారతంలో. అప్పుడు నువ్వు చాలా ఇష్టమైనటువంటి వాడివి, నా కర్మ, నా యొక్క కోపం కారణంగా, నా యొక్క లోభం కారణంగా, నేను అలా ప్రవర్తించిన కారణంగా ఈ రోజున నా ప్రాణమిత్రుడైనటువంటి సాత్యకి నీతో నేను యుద్ధం చేయాల్సి ఉండే పరిస్థితి ఏర్పడింది. లేకపోతే నీతో నేను యుద్ధం చేయడం ఏమిటి? మన ఇద్దరం కూడా ఈ క్షత్రియ ధర్మం ఎంత చెడ్డది, నా యొక్క బుద్ధి లేని తనం వలన, లోభం వలన నీతో నేను ఈరోజు యుద్ధం చేస్తున్నాను సాత్యకి. నా చిన్నప్పుడు జరిగినటువంటి మన బాల్య క్రీడలన్నీ కూడా నేను స్మరిస్తూ ఉన్నాను. ఎలా ఉండేవాళ్ళం మన ఇద్దరం అప్పట్లో. అన్నీ కూడా ఈ రణభూమిలో అన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఈరోజు మన ఇద్దరం కొట్టేసుకుంటున్నాం సాత్యకి అని చాలా బాధపడుతూ ఉన్నప్పుడు సాత్యకి నవ్వి, సర్లే ఏం చేద్దాము, ఆ రోజు మన ఆచార్యుడి ఇంట్లో ఆడాము, పాడాము, కబుర్లు ఆడుకున్నాము, కానీ ఇది ఆచార్యుడి గృహం కాదు కదా, యుద్ధభూమి అన్నాడు. అనగానే అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, సాత్యకి
మనం బాల్యంలో ఆడుకున్న ఆటలన్నీ ఏమైపోయినాయి కదా. ఆ ఆటలు ఎక్కడా, ఈ యుద్ధం ఎక్కడా? కాలం ఎంత విచిత్రమైనది, కాలం ఎంత కర్కశమైనది. మనం ఏ ధనం కోసం పొందాలనేటువంటి ఆశతో యుద్ధానికి దిగాము. ఇప్పుడు ఆ ధనం ఎందుకు, స్నేహం ఉంటే చాలు కదా అనిపిస్తోంది అని దుర్యోధనుడు మనసులో ఒక్కసారిగా చాలా బాధను పొంది చాలా కళనీళ్లతోటి సాత్వికతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సాత్విక అన్నాడు, దుర్యోధన, క్షత్రియ ధర్మం ఎప్పుడు ఇలాగా ఉంటుంది. గురువులతో కూడా యుద్ధం చేస్తున్నాం మనం. ఏ గురువు గారి దగ్గర నేర్చుకున్నామో ఆ గురువుని పట్టుకుని టపాటపా కొట్టేస్తున్నాం. ద్రోణాచార్యుడిని కానీ, కృపాచార్యుడిని కానీ ఆయన దగ్గర మనందరం నేర్చుకున్నాం. మేమందరం పాండవులు ఆయన దగ్గర, వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. సాత్విక నేర్చుకున్నాడు, దుష్టజుమ్నుడు నేర్చుకున్నాడు, అదేవిధంగా శిఖండి నేర్చుకున్నాడు. మేమందరం వాళ్ళ దగ్గర విద్యలు నేర్చుకొని ఈరోజు వాళ్ళతో యుద్ధం చేసి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి. ఓ దుర్యోధన, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అయితే కనుక నన్ను చంపేసేయి, నన్ను వెంటనే యుద్ధంలో వధించు, నేను స్వర్గానికి వెళ్తాను. ఈ యొక్క మిత్రులకి ఇలా కలుగుతున్నటువంటి బాధని మన ఇద్దరమే కాదు, ఇక్కడ అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ యుద్ధ రంగంలో. క్షాత్ర ధర్మం కోసం కొట్టేసుకుంటున్నాం. ఈ వ్యసనాన్ని, ఈ అధర్మాన్ని నేను చూడలేకపోతున్నాను అని సాత్యకి దయాదాక్షిణ్యాలు లేకుండా దుర్యోధనుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. చూసారా ఈ సన్నివేశం ఎంత హృదయమైనది. దుర్యోధనుడు ఎంత లోభి అయినప్పటికీ, ఎంత కక్షా కార్పణ్యంతో నిండి ఉన్నవాడు మనసువాడైనప్పటికీ, ఈ సందర్భంలో సాత్వికతో మాట్లాడిన మాటలు వింటే మనకు కూడా కళ్ళబొమ్మటి నీళ్ళు వస్తాయి. అంత అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. దుర్యోధనుడు ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు, సాత్వికతో యుద్ధం చేయలేని పరిస్థితి. అప్పుడు కర్ణుడు సాత్విక మీద యుద్ధానికి వెళ్ళాడు. కర్ణుడు సాత్వికని ఎదుర్కోవడం చూసినటువంటి భీముడు కర్ణుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఒక పక్కన ద్రోణాచార్యుడు అక్కడ పాండవ సైన్యం సంహరిస్తుండగా ధర్మరాజు తన దగ్గర ఉన్నటువంటి వీరులందరినీ పంపించాడు. ఈ విధంగా ద్రోణాచార్యుడు అటు పాంచాల సైన్యాలని, అర్జునుడు ఇటు కౌరవ సైన్యాన్ని కూడా తీవ్రంగా పీడించిన సందర్భంలో ద్రోణాచార్యుడు అరివీర భయంకరుడై పాండవ పాంచాల సైన్యాలని తీవ్రంగా నశింపజేస్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.